ఈ మధ్య సనాతన ధర్మం గురించి చాలా రకమైన మాటలు, దాని మీద ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ వచ్చినాయి. అదేంటంటే ఎవరు సరిగా చెప్పలేకపోతున్నారు. సనాతన ధర్మం అంటే ఆ టైటిల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడే దాని అర్థం కరెక్ట్గా తెలుస్తుంది. సనాతనం అంటే ఏంటంటే, సంతానం అనేది బంధువులతో చేరిన కుటుంబం, అది సంతానం. సనాతనం అనేది బంధువులు లేని కుటుంబం. బంధువులు లేని కుటుంబం ఏంటి? హ్యూమానిటీ, అదే మనుష్య జీవి, మనుషుల హ్యూమానిటీ. అది దాన్ని యూనిఫామ్గా చూడాలి. ఆ సనాతనంలో మనిషి జీవిని ఏ ఒక్క డిస్పారిటీ లేకుండా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. వాడు నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, వాడు ఏ రిలీజియన్, ఏ క్యాస్ట్, వాడు గొప్పవాడా, బీదవాడా అని చూసుకోకుండా అందరినీ సమానంగా చూడాలి అనే ఆ సనాతన ధర్మం చెప్పి దాంట్లో ఒక ప్రిన్సిపల్ పెట్టారు. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, అది ప్రూఫ్గా ఒక ప్రిన్సిపల్ పెట్టారు. అది ఒక్కొక్క గుడికి సన్నాయి మేళం, నాదస్వరం ముఖ్యం. రాపల బ్రాహ్మడుగా ఉండేవాడు పూజ చేస్తే బయట సన్నాయి మేళం, నాదస్వరం వాసేవాడు నాన్ బ్రాహ్మిన్గా ఉండి అది వాయిస్తేనే అక్కడ అది అవ్వాలి. అదేలాగా వాళ్ళ ఊరేగింపులో కూడా ఇవి రెండు ముఖ్యం. బ్రాహ్మడు పూజిస్తూ వస్తాడు, సన్నాయి మేళం ఉండాలి. పెళ్ళిళ్ళలో సన్నాయి మేళం, నాదస్వరం లేకుండా పెళ్ళిళ్ళు ఉండకూడదు. పెళ్లి ముహూర్తం తాళి కట్టేటప్పుడు కూడా సన్నాయి మేళంతోనే ముహూర్త తాళి కట్టిస్తారు. ఇక్కడ పురోహితుడు మంత్రంలో టాలెంట్ అంటే అక్కడ సన్నాయి మేళం, నాదస్వరంతో వాళ్ళ బ్రాహ్మడు కాకుండా, అదే నాన్ బ్రాహ్మిన్స్ అంటారు కదా, వాళ్ళ బ్లెస్సింగ్ కూడా, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ కూడా కావాలి చెప్పేసి చేసేదే ఈ సనాతనం అని ప్రూఫ్ పెట్టారు. ఇది సనాతన ధర్మం అంటే ఏంటంటే అందరినీ ఈక్వల్గా చూడాలి. ఏ రకమైన దీన్ని పెట్టుకునే ఇది చేసింది. ఈ సనాతన ధర్మం వచ్చి ఒక రాజు వాళ్ళ రాజగురుతో, కులగురు పండితులతో, రాజగురు కులగురు పండితులతో చెప్పి రాయించిన విషయం. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక్కొక్క పూజ, ఒక్కొక్క హోమం, ఒక్కొక్క యాగం, ఒక్కొక్క యజ్ఞం ఎవరు చేసినా దాంట్లో మొదటి 20% శూద్రుడికి వెళ్తుంది, మిగతా 20% రాజుకి వెళ్తుంది, మిగతా 20% రాజగురువుకి వెళ్తుంది, మిగతా 40% ఆ చేసే వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే శూద్రుడు లేకుండా పూజకి కావాల్సిన వస్తువులన్నీ మనకి అడవి నుంచి తీసుకురావటమో, ఎక్కడి నుంచైనా తీసుకురావటమో. ఎందుకంటే అన్ని చోట్ల జంతువులు, అన్ని లైఫ్ రిస్కులు ఉంటాయి. దానికోసం ఇవి చెప్పారు. ఆ శూద్రుడికి 20%. అదేలాగా గుడి కట్టటం, గుడి ఇల్లు కట్టించే అన్ని శూద్రుడితోనే అవుతుంది. దానివల్ల మొదటి ఏ పూజ ఏది చేసినా ఫస్ట్ పూజలతో చేసిన ఫస్ట్ 20% దాని యొక్క ఫలితం శూద్రుడికి వెళ్తుంది, మిగతా 20% రాజుకి వెళ్తుంది. ఎందుకంటే రాజు తను డబ్బు పెట్టి ఇవన్నీ గుడిలు కట్టించటం, ఈ రకమైన పరిపాలన చేయటం, దానికోసం డబ్బు ఖర్చు పెట్టడం, ఇవన్నీ చేసి దాని తర్వాత రాజగురుకి వెళ్తుంది. రాజగురునే ఇవన్నీ చెయ్యాలి చెప్పి రాజు ద్వారాగా చేయించటం. ఈ 60% పోక 40% ఎవరు చేస్తారో వాళ్ళకి వెళ్తుంది. దానికి ప్రూఫే వీర వెంకట సత్యనారాయణ స్వామిని అన్నవరంలో ఉండే గుడి. ఆ గుడి సంబంధించిన ఫోటో ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. దాంట్లో ఎందుకు రాజు ఉంటాడు, ఎందుకు నారదమాముని ఉంటాడు, నారదమాముని ఇవి చెప్తాడనమాట. చెప్పేలాగా దాంట్లో ఆ నేరేషన్లో ఉంటుంది. ఆ గురుగా పురోహితుడు కూర్చుంటాడు, చేసేవాడు పక్కనే ఉంటాడు. సో రాజు ఉండి సత్యనారాయణ స్వామిని అనే పూజని ఒక్కొక్కళ్ళు
వాళ్ళ జీవిత కాలంలో ఒక్కసారైనా సత్యనారాయణ వ్రతం, సత్యనారాయణ స్వామి పూజ చేయాలి చెప్పి అది కంపల్సరీగా పెట్టారు. ఇది సత్యనారాయణ స్వామి ప్రూఫ్తో ఈ సనాతన ధర్మాన్ని రాజు రాజగురు ఇంత బాగా చేస్తారు. దీంట్లో కులగురు ఏంటంటే పూజలు చేసేవరకే, అన్ని గుడిలకి పూజలు అవన్నీ చేసి దానికి సంబంధించిన వాళ్ళందరూ వేద పాఠశాలలోనే చదివిన వాళ్ళే ఉండాలి తప్ప మామూలు పాఠశాలలో చదివిన వాళ్ళు ఉండకుండా వాళ్ళకి దాని గురించే ఉండాలి చెప్పేసి దానికి గురువుగా పెట్టిందే కులగురు. రాజునే ఇవన్నీ చేసి ఇంత బాగా పరిపాలన తీసుకొచ్చి అది ఇంకా కూడా అందరూ మాట్లాడేలాగా, అది చాలామందికి అర్థం అవ్వకుండా వాళ్ళు అనవసరంగా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు మాటలుగా వచ్చి విరోధం వస్తే ఏం ప్రయోజనం ఉండదు. అది దైవ కార్యాలకు సంబంధించి విరోధం ఎప్పుడు రాకూడదు, అది మనకి మంచిది కాదు అనేసి ఇది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.